నమస్తే, నేను మీ తేజ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉప్పల్ దగ్గర ఫిర్జాదిగూడలోని శంకర్ నగర్లో తేజస్వి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ అర్ధరాత్రి వేళ నగ్నంగా రోడ్లపైన పరుగున వెళ్ళడం. దాని తర్వాత ఒక టెంపుల్లోకి వెళ్ళి ఒక అమ్మవారి విగ్రహాన్ని చేత పట్టుకుని పక్కనే ఒక పార్క్ లో ఉన్న ఒక చెరువులో తెల్లవారుజామున ఆమె మృతదేహం లభించడం. ఇవన్నీ కూడా చాలా మందికి ఎలా అనిపిస్తుందంటే ఏదైనా క్షుద్ర పూజలు జరిగాయా, లేకపోతే ఏదైనా చేతబడి జరిగిందా, ఏదైనా బాణామతి జరిగిందా, ఇలా చాలా మంది ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏమైంది ఏంటి అనే పరిస్థితి అయితే ఇప్పటి వరకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలైతే మాత్రం భయపడుతున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ అందరూ కూడా ధైర్యంగానే ఉన్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎవరు, ఆ అమ్మాయి నగ్నంగా రోడ్లపైన ఎందుకు పరుగు పెట్టింది, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి వేళ 2:30 గంటలకి ఆమె అరుపులు కేకలు వేస్తూ, వెర్రి కేకలు వేస్తూ నగ్నంగా పరుగున వెళ్ళిన దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఏమనిపిస్తుంది అసలు మీకు? మాకు ఎప్పుడు జరగలేదు ఈ కాలనీలో ఇలా. ఫస్ట్ టైం. ఓకే, తెలుసా మీకు? వాళ్ళు తెలుసా? తెలీదు, కాకపోతే ఆ బాల్కనీలో తిరుగుతుంటారు. మదర్ ఇంకా డాటర్ ఇద్దరు అక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి మేము ఇలాగే చూడడం అంటే ఎప్పుడు కిందకు వచ్చి తిరగడం గానీ ఏం లేదు, ఏం లేదు, మొత్తం బాల్కనీ. అయితే అంటే రీసెంట్ గా వేరే మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక దందా నడుస్తుంది అనే ఒక అనుమానం ఉందన్నట్టుగా మాట్లాడారు ఇక్కడ కొంతమంది. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? దందా అని ఏం లేదు, కాకపోతే ఈ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ వచ్చేసి వేరే ఓనర్ ఉన్నారంట. దాంట్లోకి అందరు వస్తుంటారు మామూలుగా, పర్ డే 3,500 అంట. దాంట్లోకి అందరు వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, బ్యాచులర్స్ వస్తారు, అందరు వస్తారు. అలానే మదర్ డాటర్ కూడా వచ్చారు. ఓకే, వాళ్ళు పర్ డే కి 3,500 పే చేసి ఇందులో ఉంటున్నారు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? 25 డేస్. 25 డేస్, 22 ఒక 25 డేస్. ఓకే, వాళ్ళకి 1 మంత్ బుకింగ్ ఉందంట. ఓకే, అంటే ఒక 1 మంత్ కి బుక్ చేసేసుకున్నారా? 1 మంత్ కి 1 లాక్ ఇచ్చి బుక్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళలు ఉండే ప్రాంతాలు కదా, అందరూ ఫ్యామిలీతో ఉండే ప్రాంతాలు కదా. ఇక్కడ ఒక హోటల్ టైప్ లో ఎలా రన్ చేస్తున్నాడు అతను? అవును, మేము కూడా అదే, మాకు కూడా అలానే ఉంది. కాకపోతే అందరూ వస్తారులే, ఫ్యామిలీస్ వస్తారు, అందరు వస్తారు, అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు. కానీ ఇది జరగడం అయితే ఫస్ట్ టైం. ఓకే, ఆ దృశ్యాలు మీరు చూసారా? సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇప్పుడు మొత్తం కూడా బయటకు వచ్చాయి కదా. అందరు ఫోన్లలో ఉన్నాయి, కాలనీ మెంబర్స్ అందరు ఫోన్లలో వచ్చాయి. చూడగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఇక్కడ జరగలేదు. సిచ్యువేషన్ అది అలాంటి ఇన్సిడెంట్ జరగడం, అక్కడ ఏదో మ్యాటర్ జరిగింది అని ఆమె రావడం అలా వచ్చింది కదా న్యూడ్ గా, ఏదో మ్యాటర్ ఉంది అని లోపల అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఆమె న్యూడ్ గా నార్మల్ రోడ్ల పైన పరిగెట్టడమే కాకుండా దగ్గరలోనే బీరప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ నల్లపూచమ్మ విగ్రహాన్ని తీసుకుని దాని తర్వాత మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. దీనికి ఏం చెప్తారు మీరు? అదే తను ఎందుకు టెంపుల్ కి వెళ్ళిందో మరి, అక్కడ కూర్చోవడం ఎందుకో 5 minutes అక్కడ కూర్చుందంట అమ్మవారి ముంగట. మళ్ళీ అదే 5 seconds అలా కూర్చొని శారీ తీసుకొని మళ్ళీ విగ్రహం తీసుకొని వెళ్ళింది అని అంటున్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఏం జరిగింది అసలు టెంపుల్ దగ్గర? చెప్పులు పక్కకి ఇడిచి పెట్టిందంట. తన చెప్పులు బ్యాగ్ తీసుకెళ్ళింది, బ్యాగ్ కూడా వెళ్ళింది. బ్యాగ్ తీసి పక్కన వేసి బొమ్మను పెట్టుకుని అమ్మను పెట్టుకుని వెళ్ళిపోయింది. ఓకే, ఆ రోజు తను నగ్నంగా పరుగును వెళ్తున్నప్పుడు తన చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఉందంట, బ్యాగ్ ఉందంట. ఏం బ్యాగ్ అది? తన ల్యాప్టాప్ బ్యాగ్? ఎందుకంటే తన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. బ్యాగ్ అంట, హ్యాండ్ బ్యాగ్. ఓకే, ఎందుకు తీసుకెళ్ళింది అంటారా ఆ విగ్రహాన్ని? ఏం తెలియలేదు, అదే కాదండి మాకు అసలు. మాకు ఇది అంతా కూడా జరిగిన తర్వాత మీరు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం గానీ, ఎవరైనా ఇక్కడ పెద్దలు వచ్చి వారితో మాట్లాడడం గానీ, మీ కాలనీ పెద్దలు అందరం వెళ్ళాం. పైకి వెళ్తే మీరు ఇక్కడ అరవకండి, మీకు మా ముందు అరవద్దు, నాకు బాగాలేదు, మంచిగా లేదని మమ్మల్ని నిలగొట్టింది కిటికీలోంచి. ఏమన్నా రోజు అంటే ఎదుకొస్తారా మా అమ్మాయి వస్తుంది ఇంటికి అన్నారు, అంతే. విషయం తెలిసిన తర్వాత కూడా అలా అన్నారా? అప్పుడు అనలేదు, అంతకుముందు 10 గంటలకు తెలిసింది, చేతిలో పడిపోయింది. తర్వాత అంతకుముందే అంది 10 లోపు. అర్ధరాత్రి వేళ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు ఇక్కడికి. ఏ టైంకి వెళ్ళారు? 8 గంటల లోపల వెళ్ళాం. 8 గంటలకి వెళ్ళి అడిగారు అసలు ఏం జరిగిందమ్మా, ఇలా వెళ్ళిపోయింది మీ అమ్మాయి ఏంటి అని? ఇప్పుడు దాకా మీ పిల్లలు పట్టించుకోవా అని అడిగాం. అంటే వస్తుంది, ఆమె వస్తుంది, మీకెందుకు అలాగన్నారు, అంతే. కట్ చేస్తే చెరువులో తేలింది. తర్వాత 10 గంటలకి తేలింది.
సో ఏంటి ఆమెకి మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయిందా లేకపోతే ఏంటి? మంచిగానే ఉంటదండి, బాగానే ఉంది అమ్మాయి. వాకింగ్ చేసేది, ల్యాప్టాప్ ఫోన్ లో మాట్లాడుకుండేది, అంతా ఎవరు చూసి తెచ్చేది కదా. మరి ఎందుకు అయ్యిందో ఏమన్నది మనకి లోపల తెలియదు. అది అదే అలాగే అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అరుస్తూ వెళ్ళిందంట ఏదో అజయ్ అనే పేరుతోటి. మరి మనం లేవు కదండి ఆ టైంలో. అది అది మనకు తెలియదు. అంటే ఇక్కడికి పోలీసులు వస్తారు, మిమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తారు, వారు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. మనకు తెలియదులేండి. ఇప్పుడు పక్క పక్క అంటే మాకు మాట్లాడుకుంటాం కాబట్టి తెలుస్తుంది. వాళ్ళతోటి మాకు అంత లేదు కదా ఫ్రెండ్షిప్, అంతే. అది మాకు తెలియదు. అసలు వాళ్ళు ఎవరో మీకు తెలియదు? అస్సలు తెలియదు. కాకపోతే వస్తారు. ఈ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు పలానా ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అనే విషయం కూడా వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరే బయటికి ఎప్పుడన్నా వెళ్తారు, ఆటో బుక్ చేసుకొని వస్తారు, అంతేగాని మనకు అంతవరకే చూడడం తప్పిగో ఇక్కడే మా ఇల్లు. నేనే బాగా చూస్తుంటుంటాను, అంతేగాని మనకి పరిచయం లేదు. మాట్లాడు అర్ధరాత్రి ఆ టైంలో వెళ్ళిపోయినప్పుడు ముందుగా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి తలుపులు కొట్టి నన్ను కాపాడండి అంటూ, దాని తర్వాత మళ్ళీ గేట్లు తీసుకుని మళ్ళీ పక్కన ఇల్లులో కూడా తలుపులు కొట్టిందంట కదా, నన్ను కాపాడండి అని చెప్పి. ఇప్పుడు పైన కొట్టిందంటే కిందన కొట్టింది, వెనకాలకి వెళ్ళిందంట. మా ఇది తెలియదు, మేము గేట్ లాక్లు వేసేసుకుంటాం. అది ఇది గోడ దూకి వెళ్ళింది అనేది కూడా చూపిస్తుంది. వెనకాల అంటండి, మనకు తెలియదు. వెనక పక్క వెనక సైడ్ దూకిందని అంటున్నారు. అదైతే అన్న వరకే, మనకంత తెలియదు. అందులో పడుతుంది కాబట్టి అది పట్టుకోవాలి. సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదన్నది బయటకు వస్తుంది. అది అలాగే అమ్మ ఇక్కడ ఉన్న బ్యాచులర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఏమైనా తెలుసు? మంచి పిల్లలే, అదేమి లేదని బాగానే ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే మొన్న 2 నెలలు అవుతుంది వచ్చాడు, అంతే. ఏమో ఇప్పుడు వచ్చి మరి మా అందరం ఉంటాం గానీ ఎవరిని ఏమనరు. అది లేదు లేదు, అది లేదు లేదు. వచ్చినోడు ఒక చుట్టూ అందులోకి వచ్చినోడు మాత్రం అది అయితే జరుగుతుంది. పైకి వచ్చిన వాళ్ళకి అంటే వీళ్ళు గొడవలు పెడతారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెడతారు. ఎప్పుడైనా తల్లి కూతుర్లు ఆ ఫ్లోర్ లో కేకలు వేసుకోవడం, తిట్టుకోవడం? వాళ్ళు తినబడలేదు. కాకపోతే ఇంత ముందు ఇలాగే తీసుకుంటారు కదా వాళ్ళ అవి అయితేనే. ఈ పిల్లలు ఏం కాదు. మా కోళ్ళోళ్ళు ఉంటారు, ఇక ఈ పిల్లలు అందరూ వయసులో వాళ్ళే కాదు, ఎవరు ఏం లేదా. వాళ్ళు వస్తారో ఇప్పుడు ఉంటారో ఇప్పుడు పోతారో మనకంత. వాళ్ళు వచ్చి ఉండి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు పోతారో తెలియదండి, అంతే. అదే ఇక్కడ స్థానికులందరూ కూడా భయపడ్డారు, అమ్మాయి నగ్నంగా పరిగెని వెళ్ళిపోయింది కదా. భయం కదా, మాకు భయం ఉంటది కదా. ఏమో ఏ గాలి అవుతుంది, భయం దెయ్యం అవుతుంది అని ఉంటది కదా, అది భయం. ఏంటమ్మా మరి మీరు ఏమన్నా ఎవరితో అయినా మాట్లాడటం కానీ దీని గురించి ప్రత్యేకంగా ఏదన్నా జరిగాయా? ఇంకా లేదు. ఈ సిద్ధాంతులు వాళ్ళు ఉంటారు కదా, వాస్తులు చెప్పేవాళ్ళు. లేదండి, పిల్లకి మరి ఏమైందో అది మనకు తెలియదు. అది సీసీ కెమెరా అవి చూస్తేనే కదా. అసలు ఇంటి ఓనర్ ఎవరమ్మా? ఇంటి ఓనర్ పైన కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. అసలు ఎవరు ఆయన? ఎవరు? రావంతపురం అని ఉంటాడు అంట, అంబర్పేట అంటున్నారు, రావంతపురం అంటారు. అది వస్తాడు అప్పుడప్పుడు వచ్చాడు, మీతో మాట్లాడతాడా? అన్న మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారు? మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము. అర్ధరాత్రి నేను నిద్రపోయింది, డోర్ కొట్ట మా అమ్మ లేచింది చప్పుడుకి. లేచిందంట కానీ ఇక భయానికి తలుపు తీయలేరంట. మళ్ళీ వెనకట్లకి వచ్చి ఈ తలుపు కొట్టిందంట. ఈ తలుపు కొట్ట మళ్ళీ లోపల అది ఓపెన్ ఉంటే లోపల డోర్ ఉడికిందంట కానీ మళ్ళీ ఉడికిందంట, అది కూడా బట్టలు లేకుండా ఉడికితే మళ్ళీ వెనకట్లకి మళ్ళీ బయట ఉడికిందంట. మళ్ళీ వెనకట్లకి వచ్చి తలుపు కొట్టిందంట. అంటే తలుపుడి అంటే మేము కింద ఉంటామని వీళ్ళు బ్యాక్ సైడ్ చెప్పిందంట. ఏమైందని అంటే పైన నెంబర్ వచ్చి తలుపు కొట్టింది అంటే ఓనర్ ఫోన్ నెంబర్ అడగమని చెప్పిందంట. లేరు అని మా అమ్మ అనండి ఫోన్ నెంబర్. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఎంత మంది ఉంటారు మీతో పాటు? ఎన్ని పోర్షన్స్ అసలు ఫస్ట్ ఫ్లోర్ లో? నేను, మా అన్న, మా వదినే, మా అన్న కూతురు, మా అన్న కొడుకు. ఎంతేమంటే అంటాం, కలిసి ఉంటాం. కానీ ఇప్పుడు ఫోన్ నెంబర్ రేపు పొద్దుగా ఇష్టం పని మా అమ్మ పంపిందంట చెప్పి, అంటే వరకే నాకు తెలుసు అంతే. సో గైస్ చూసారు కదా, సో ఆ రోజు జరిగింది మాత్రమే మాకు తెలుసు. అంతకుముందు వారు ఎవరు ఏంటి అనేది కూడా మాకు అసలు ఏ విషయం కూడా తెలీదు. పలానా ఫ్లోర్ లో అలా ఫ్యామిలీ ఉంటుంది అనే విషయం కూడా మాకు తెలియదు. అప్పుడప్పుడు తల్లి కూతుర్లు వాళ్ళిద్దరు కూడా ఆ బాల్కనీ ఏదైతే కనిపిస్తా ఉందో అందులో వాకింగ్ చేస్తూ కూడా కనిపించేది అంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురైన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ మహిళ వెళ్తూ వెళ్తూ దగ్గరలోనే ఒక టెంపుల్ కి వెళ్ళి, దగ్గరలోనే ఒక బీరప్ప అనే ఒక ఆలయం ఉంది,
సో అక్కడ కూడా వెళ్ళి నేను అక్కడ ఏం జరిగింది అనే దృశ్యాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో అక్కడ వెళ్ళి ఆమె నల్లపోచమ్మ విగ్రహం పట్టుకుని వెళ్తున్నప్పుడు అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.